ప్రస్తుతం బీజేపీ సీనియర్ నాయకులు జీవీఎల్ నరసింహరావు గారు కూడా మనతో పాటు ఢిల్లీ నుంచి జాయిన్ అయ్యారు. జీవీఎల్ గారు, ఓవరాల్గా చూస్తుంటే ఇండివిజువల్స్కి పెద్దగా బెనిఫిట్ ఇచ్చేలాగా లేకపోతే ఇండివిజువల్స్ సంతోషపడేలా కాకుండా ఓవరాల్గా ఫోకస్ పెట్టారు దేశం అభివృద్ధి మీద అనేటువంటి ఒక కామెంట్ వినిపిస్తోంది. మీరు కూడా అలాగే అనుకుంటారు బడ్జెట్ గురించి? మీకు టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం మురళి గారు. ఈ బడ్జెట్ వికసిత భారత్ బడ్జెట్ అని దీన్ని నామకరణం చేయటం జరిగింది. భారతదేశం ఆర్థిక అభివృద్ధి ఈ రోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక 4వ ఆర్థిక శక్తిగా ఎదిగాం. 2047 నాటికి ఆ దేశం ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే విస్తృతంగా మన వృద్ధి రేటు ఇంకా పెరగాలి. సో ఆ లక్ష్యాలతో చేసినటువంటి బడ్జెట్. గత సంవత్సరం మీరు చూసినట్లయితే ఇండివిజువల్స్ కి 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ దీన్ని ఎగ్జంప్షన్ చేయటము, అలాగే జిఎస్టిని విస్తృతంగా అక్రాస్ వేరియస్ ప్రోడక్ట్స్ అండ్ కమోడిటీ సర్వీసెస్ జిఎస్టిని తగ్గించడం, ఇండివిజువల్స్ కి ఇవ్వాల్సిన బెనిఫిట్ ని ముందుగా ఇచ్చి ఇప్పుడు దేశాభివృద్ధికి కన్సాలిడేషన్ మనం ఏవైతే గెయిన్స్ సాధించామో పోస్ట్ కోవిడ్ పీరియడ్ లో, కోవిడ్ తర్వాత ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయినాయి. అనేక దేశాల్లో అసలు ఊహించని స్థాయిలో ద్రవ్యోల్బణం పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, అటువంటి వృద్ధి రేటు తీవ్రంగా పడిపోయింది. వరల్డ్ గ్రోత్ ఏదైతే ఉన్నదో దానిలో మేజర్ కాంట్రిబ్యూషన్ భారతదేశం అభివృద్ధి నుంచే వచ్చే పరిస్థితి ఏర్పడింది. సో మనం అటువంటి ఒడిదుడుకుల్ని తట్టుకోవటమే కాకుండా ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే అనిశ్చితి ఉన్నదో, అన్సర్టనిటీ ఉన్నదో, ఏ విధంగా మరి టారిఫ్ వార్స్ నడుస్తున్నాయో ఈ సమయంలో కూడా భారత్ అగ్రగామిగా నిలిచి ముందుగా ఇంకా రానున్న సంవత్సరాల్లో, రానున్న 21 సంవత్సరాల్లో కేవలం ఇది దీర్ఘకాలిక లక్ష్యాలతో తయారు చేసినటువంటి బడ్జెట్. దీనిలో నేను చెప్పినట్టుగా సాధారణ ప్రజలకు ఇవ్వవలసిన బెనిఫిట్స్ ని ముందుగానే వారికి అందజేసి ఇప్పుడు దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రముఖ రంగాలలో అభివృద్ధి ఎలా సాధించాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా పెంచాలి, అలాగే మన బయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడులు ఏ విధంగా పెంచాలి, 13 లక్షల దాదాపుగా 12.2 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా డెడికేటెడ్ కారిడార్స్ ని, రైల్వే కారిడార్స్ ని అభివృద్ధి చేయటం. ఏదైతే ఒక 2014లో ప్రధాని నరేంద్ర మోదీ గారు బాధ్యత చేపట్టినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో ప్రజలందరికీ తెలుసు. 5 ప్రపంచంలోనే ఫ్రజైల్ 5 ఎకానమీస్ అంటే అత్యంత బలహీనంగా ఉన్నటువంటి 5 దేశాల జాబితాలో అప్పుడు భారతదేశం ఉంటే ఈ రోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. సో ఇది ఆర్థిక అభివృద్ధితో సాధ్యం కాలేదా? అత్తగారు సుమ్మనంటే అదేదో కాంగ్రెస్ పార్టీ సంపాదించి పెడితే ఇప్పుడేదో అనుభవిస్తున్నారు అన్నట్లుగా మాట్లాడటం ఎంతవరకు వాస్తవమో ప్రజలు గ్రహించగలరు. అతిపెద్ద పూర్తిగా కరప్షన్ తో కూడినటువంటి 10 సంవత్సరాల యూపీఏ ప్రభుత్వం భారతదేశాన్ని ఒక అతి బలహీనమైనటువంటి దేశంగా తీర్చిదిద్దితే ఈ రోజు మోదీ గారు ప్రపంచంలో 4వ అతిపెద్ద వ్యవస్థగా తీర్చారు. అలాగే డెట్ టు జీడిపి రేషియో తీసుకున్నట్లయితే మనం ఏ దేశాన్ని అయితే ఇంక టేక్ ఓవర్ చేయాలి, వారిని అధిగమించాలని అనుకుంటున్నామో జపాన్ లాంటి దేశంతో పోలిస్తే మన డెట్ టు జీడిపి రేషియో చాలా 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 తక్కువ. అది కూడా ఇంకా ఈ రోజు బడ్జెట్ లో కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు మీరు యుఎస్ లాంటి మోస్ట్ డెవలప్ కంట్రీని చూసుకుంటే డెట్ టు జీడిపి రేషియో ఇస్ 120%. అంటే వాళ్ళు ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 120 రూపాయలు వాళ్ళు అప్పు మీద బతుకుతున్నారు. కంపేర్ టు ఇట్ ఇండియాలో ఒక 100 రూపాయలు మనం ఖర్చు పెడితే 80 to 85% మనం ఉన్నాం. దట్ ఈస్ అ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. అదేదో ఇండియా ఒకటే చేస్తున్నట్టు కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా అప్పులు తీసుకునే చేస్తే యుఎస్ లాంటి అతిపెద్ద కంట్రీ కూడా ఇప్పుడు ఉన్న బిగ్గెస్ట్ సిచ్యువేషన్ అదే. అంటే మనం ఇండియాలో ఉండి ఎంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితి, వరల్డ్ ఓవర్ డిఫెన్స్ పరంగా ఎకనామీ మొత్తం షిఫ్ట్ అవుతున్న స్టేట్లో మన ఇండియన్ ఎవరి ముందు మోకాళ్ళు మీద కిందకి వెళ్లకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి మన బడ్జెట్ని మనం తీర్చిదిద్దుకుని ఒక ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అనేది రైట్ నా మనం క్రియేట్ చేసామనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్ అండి. మనం ఏం చేస్తామంటే ప్రతి బడ్జెట్ కూడా క్రికెట్లో కనుక T20 లాగా సెంచరీ 6 కొట్టాలి, స్కోర్ బోర్డ్ చూస్తాము, ఆ రకంగానే ఎప్పుడు ఎగ్జైట్మెంట్స్ ఉండాలని కోరుకోవడం కాదు. టెస్ట్ మ్యాచ్లు కూడా ఉంటాయి, టెస్ట్ మ్యాచ్ల ద్వారానే జరుగుతుంది. భారత ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఒక టెస్ట్ మ్యాచ్ లాగానే
ఒక టెస్ట్ మ్యాచ్ ఆడితే ఎట్లయితే స్కోరు నిదానంగా వెళ్తామో దేశాన్ని ఒక జీవన్ గారికి సమ్మిళితంగా support బాగానే ఉంది. జీవీఎల్ గారికి అందరూ సపోర్ట్ అదే, జీవన్ గారికి support బాగానే ఉంటుంది. జీవీఎల్ గారు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి గత బడ్జెట్ లో చాలా సార్లు డిస్కస్ చేశారు, కానీ ఈ బడ్జెట్ లో ఊసు అంత ఎక్కువగా డిస్కస్ చేసిన పరిస్థితి లేదు. అంటే ఎస్ఎంఈ సెక్టార్ కి అడిషనల్ ఫండ్స్ కేటాయించడం కానీ ఇవన్నీ వీటినన్నిటిని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా 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 కీలకం. సో ఈ విషయంగా బడ్జెట్లో కాకుండా అడిషనల్గా ఏమైనా అలొకేషన్స్ చేసే అవకాశం ఉందా, లేకపోతే అసలు ఏంటి, అసలు ఎట్లా చూడాలి? ఖచ్చితంగా నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి బడ్జెట్లో చెప్పటమే కాదు, అనేక ఇన్స్టిట్యూట్స్ మీరు కనుక దృష్టి పెట్టుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బయో ఫార్మస్యూటికల్ రంగంలో ఇంకా అభివృద్ధి చేయాలి, మన నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అందువలన నైపర్ లాంటి కొత్త 3 సంస్థల్ని స్థాపిస్తామని చెప్పారు ఫార్మస్యూటికల్ రీసెర్చ్లో. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నైపర్స్ని స్ట్రెంథెన్ చేస్తామంటారు, అది కూడా ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్లో భాగమే. అదే కాకుండా అనేక రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ గురించి ప్రస్తావించడం జరిగింది. చార్టర్డ్ అకౌంట్ ఎంఎస్ఎంఈ రంగానికి పర్టికులర్లీ Tier 2, Tier 3 చిన్న టౌన్స్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సరైన ప్రొఫెషనల్స్ హెల్ప్ దొరకదు.